జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక రాజకీయం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ జూబ్లీహిల్స్లో గెలిచి గ్రేటర్ హైదరాబాద్లో బోని కొట్టాలనుకుంటోన్న కాంగ్రెస్ పార్టీకి కొత్త తలనొప్పి ఒకటి మొదలైంది. టికెట్ కోసం పోటీపడే ఆశావహులను బుజ్జగించి హైకమాండ్ కోరేవారికి జూబ్లీహిల్స్ సీట్ని కేటాయించడం సీఎం రేవంత్ రెడ్డికి కత్తి మీద సాములా మారిందట. స్థానిక నేతలందరినీ ఒకే తాటి మీదకు తేవడం ఓ ఎత్తైతే అధిక సంఖ్యలో ఉన్న ముస్లిం సామాజిక వర్గాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇలా అన్ని సమీకరణలకు తగ్గట్టు అభ్యర్థిని ఖరారు చేయడం కాంగ్రెస్ అధిష్టానానికి పెద్ద సవాల్గా మారింది. ఎంఐఎం సపోర్టుపై ఆశలు పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీ ముస్లిం అభ్యర్థికే జూబ్లీహిల్స్ సీట్ కేటాయిస్తుందన్న వార్తలు రావడంతో స్థానికంగా పట్టున్న కొందరు నాయకులు తమ దారి తాము చూసుకుంటామని అల్టిమేటం ఇవ్వడంతో హస్తం పార్టీకి ఇప్పుడు పాలుపోవడం లేదు. సీఎం రేవంత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో టికెట్ కోసం వార్నింగ్ ఇస్తోన్న ఆ యువనేత వ్యవహారం కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అకాల మరణంతో అక్కడ ఉప ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ సిట్టింగ్ సీటుపై కనేసిన కాంగ్రెస్ పార్టీ ఈ సీటుపై ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. సీఎం రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికను ఇజ్జత్గా సవాల్గా తీసుకున్నారని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. అధికార పార్టీ ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జూబ్లీహిల్స్ సీటుని ముస్లిం మైనారిటీ అభ్యర్థికి కేటాయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున మాజీ క్రికెటర్ అజారుద్దీన్ పోటీ చేస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. అజారుద్దీన్ కు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో సత్సంబంధాలు ఉన్న కారణంగా ఆయనకు సీటు ఖరారు చేయడం అనివార్యమన్న వాదన వినిపిస్తోంది. దీనికి తోడు తానే జూబ్లీహిల్స్ నుంచి బరిలోకి దిగుతానని అజారుద్దీన్ సన్నిహితులకు సంకేతాలు ఇచ్చారని వార్తలొస్తున్నాయి. అజారుద్దీన్ అభ్యర్థిగా ఉంటే తమకు అభ్యంతరం లేదని, ముస్లిం అభ్యర్థికి తమ మద్దతు ఉంటుందని ఎంఐఎం అధినేత ఓవైసీ కాంగ్రెస్ హైకమాండ్ కు సంకేతాలు ఇచ్చారని తెలుస్తోంది. దీంతో ఈ ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరఫున అజారుద్దీన్ బరిలోకి దిగడానికే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రెస్ యువనేత నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ టికెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. గతంలో జూబ్లీహిల్స్ నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్ కు గౌరవప్రదమైన సంఖ్యలో ఓట్లొచ్చాయి. సీఎం రేవంత్ రెడ్డి కూడా నవీన్ కుమార్ పట్ల మంచి అభిప్రాయం ఉంది. గత 10 ఏళ్లుగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో నవీన్ యాదవ్ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకోగలిగారు. దీంతో ఈసారి ఉప ఎన్నికలో కాంగ్రెస్ టికెట్ తనకే దక్కుతుందని ఆయన భావించారు. కానీ అజారుద్దీన్ పేరు తెరపైకి రావడంతో నవీన్ యాదవ్ తీవ్ర అసంతృప్తికి గురయ్యారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నవీన్ యాదవ్ బలమేమిటో రేవంత్ రెడ్డికి తెలుసని, కాంగ్రెస్ టికెట్ కేటాయిస్తే ఎంఐఎం సపోర్టుతో సునాయాసంగా బీఆర్ఎస్ అభ్యర్థిపై విజయం సాధించగలరని నవీన్ యాదవ్ వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. కానీ తమను కాదని కేవలం ముస్లిం మైనారిటీ ఓట్లనే నమ్ముకుని అజారుద్దీన్ కి గనక సీటు కేటాయిస్తే ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ తాము సపోర్ట్ చేయబోమని నవీన్ అనుచరులు తేల్చి చెబుతున్నారు. నిత్యం కార్యకర్తలతోనూ ప్రజలతోనూ మమేకమయ్యే లీడర్ను కాదని హైకమాండ్తో లాబింగ్ చేసే వారికి టికెట్ ఇస్తే ఇక కాంగ్రెస్ పార్టీ గురించి ఆలోచించవలసిన అవసరం ఏమిటని నవీన్ యాదవ్ తన సన్నిహితుల వద్ద వాపోయారని సమాచారం. నవీన్ యాదవ్ తాజాగా ఇచ్చిన వార్నింగ్తో కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో ఆచితూచి అడుగేస్తోంది. నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వకపోతే తదుపరి పరిణామాలపై కాంగ్రెస్ హైకమాండ్ అంచనా వేస్తున్నట్టు సమాచారం. ఈసారి టికెట్ దక్కకపోతే నిర్మోహమాటంగా బీఆర్ఎస్ అభ్యర్థిగా సపోర్ట్ చేయాలని నవీన్ యాదవ్ తన అనుచరులతో అభిప్రాయపడ్డారట. తన సత్తాపై తక్కువ అంచనా వేస్తే కాంగ్రెస్ హైకమాండ్కు తన బలాన్ని నిరూపించుకోవాల్సిన పరిస్థితి అనివార్యమవుతుందని నవీన్ చెప్పినట్లు తెలుస్తోంది. అటు బీఆర్ఎస్ కూడా ఉప ఎన్నికలో ఏ అవకాశాన్ని మిస్ చేసుకోకూడదని భావిస్తోంది. ఎంఐఎం కాంగ్రెస్ కు మద్దతునిచ్చే పక్షంలో నవీన్ యాదవ్ను రెబల్ గా మార్చి ఆయన మద్దతు పొందగలిగితే అది తమకు కలిసి వస్తుందని కారు పార్టీ లెక్కలు వేసుకుంటోందట. ఈ పరిణామాలను బేరీజు వేసుకుని నవీన్ యాదవ్ కు టికెట్ కేటాయించలేకపోతే పార్టీకి డ్యామేజ్ జరగకుండా కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి దిద్దుబాటు చర్యలు తీసుకుంటుంది, నవీన్ యాదవ్ కు వేరే పదవి ఇచ్చి బుజ్జగిస్తుందా అనేది వేచి చూడాలి.